నువ్వు ఏదైనా హౌస్ కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు కానీ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడు కానీ దానికి సంబంధించిన ఒక ప్లాన్ అనేది చూసాం అనమాట. సిమిలర్గా దీన్ని మనం జావాలో క్లాస్ అని అయితే అంటామన్నమాట. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 16 ఆఫ్ లర్నింగ్ జావా ఇన్ 60 days. సో జావాలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి అంటే ఊపై అనమాట, విచ్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ విచ్ ఇస్ సరౌండెడ్ బై అస్, ప్రతిదీ ఆబ్జెక్ట్ అనమాట, విచ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ ఇన్ రియల్ వరల్డ్. అండ్ ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, అసలు ఈ యొక్క ఆబ్జెక్ట్కి ఏమేమి ఫ్యూచర్స్ ఉండాలని తెలిపేదే క్లాస్ అనమాట. ఈ యొక్క క్లాస్ ని ఏ విధంగా అయితే డిక్లేర్ చేసామో అదే విధంగా ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే బిల్డింగ్ అనే ఒక క్లాస్ అనేది నేను డిక్లేర్ చేశాను అనమాట. ఈ యొక్క బిల్డింగ్ అనే ఒక క్లాస్ లో ఫ్లోర్స్ అండ్ కలర్ అనేది నేను ఒక 2 వేరియబుల్స్ అయితే నేను డిక్లేర్ చేశాను. ఈ యొక్క బిల్డింగ్ ఏదైతే క్లాస్ ని మనం డిక్లేర్ చేసామో దానికి సంబంధించిన ఒక కన్స్ట్రక్టర్ అయితే నేను క్రియేట్ చేశాను అనమాట. కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఇది ఏదైతే క్లాస్ కు సంబంధించిన వేరియబుల్స్ ఉన్నాయో ఈ యొక్క వేరియబుల్స్ కి మనం రియల్ వాల్యూస్ ని ప్రొవైడ్ చేయడానికి మనం ఈ యొక్క కన్స్ట్రక్టర్ అయితే యూజ్ చేసాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఒక డిస్ప్లే మెథడ్ అనేది యూజ్ చేసి ఏదైతే వేరియబుల్స్ ని మనం డిక్లేర్ చేసామో ఆ యొక్క వాల్యూస్ అనేది ప్రింట్ చేసాం అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఇంతకుముందు ఏమన్నా ఒక బ్లూ ప్రింట్ని యూజ్ చేసి మనం ఎన్ని హౌసెస్ అనేది క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా ఒక క్లాస్ని యూజ్ చేసి మనం అదే క్లాస్ కింద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. కానీ మనం ఈ యొక్క క్లాస్లో ఏవైతే వేరియబుల్స్ కానీ ఏవైతే మెథడ్స్ కానీ ఏదైతే ఫ్యూచర్స్ కానీ డిక్లేర్ చేసామో అవే ఫ్యూచర్స్ మనం ఆబ్జెక్ట్లో కూడా యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం బిల్డింగ్ అనే ఒక సింగిల్ క్లాస్లో హౌస్ 1 అండ్ హౌస్ 2 అనే 2 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రతిదీ నేను టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేసిన ఛానల్ లింక్ అనేది తెలుసు కదా, బయోలో ఉంది.